హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ మీరు thumbnail లో చూసినట్లుగానే ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే తెలంగాణ కాన్వేర్ కోట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సో దాని బెస్ట్ మీద నేను చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనమైతే ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇది ఎలా చేశారు, మీరు దేన్ని బేస్ చేసుకొని చేశారు అని అంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్గా కట్ ఆఫ్ అయితే డిపెండ్ అయితే దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంతమంది ఎంఆర్సీలో వెళ్ళిపోయారు అనేది డిపెండ్ అవుతుంది, సీట్స్ ఎన్ని ఉన్నాయనేది డిపెండ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మాత్రం ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారో ఐడియానే లేదు కాబట్టి. అండ్ అలాగే ఈ యొక్క లోకల్ స్టాట్ ఇష్యూ మీద కూడా ఆల్రెడీ కేసు రన్ అవుతుంది, ఇవాళ ఏమైనా ఫైనల్ రావచ్చేమో హియరింగ్. సో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రెస్పెక్టివ్ కేటగిరీలో ఉన్నటువంటి కాంపిటీషన్ అండ్ అలాగే ఎంతమంది ఏకీలో జాయిన్ అయిన దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, అసలు మేము దేని మీద బేస్ చేసుకొని చెప్పాము అంటే, తెలంగాణ కాన్వేర్ కోట అప్లైడ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కదా, దాన్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి రెస్పెక్టివ్ కేటగిరీస్లో అదొకటి ఫైండ్ అవుట్ చేసి, అండ్ అలాగే ఎంతమంది అప్లై చేస్తున్నారనేది ఫైండ్ అవుట్ చేసి ప్రతి కేటగిరీలో, అండ్ ఈ ఎంఆర్సీ సీట్ని ఎక్స్క్లూడ్ చేసి వీటిని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ ర్యాంకులకి ఎంత కట్ ఆఫ్ ఉండింది అండ్ ఈ ఇయర్కి ఎలా మేము అనాలిసిస్ చేసి అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ యాక్యురేటా అంటే కాదండి, దీని నుంచి మనం అయితే ఎగ్జాక్ట్ యాక్యురేట్గా చెప్పలేము, ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తేనే చెప్పగలము. సో ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంత ఉండొచ్చు ఏంటి దీని నుంచి ఒకటి చేయండి అని. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇలా మా అనాలిసిస్ బేస్ చేసుకొని మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఒకసారి చూడొచ్చు, ఒక 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. మనమైతే ఎగ్జాక్ట్గా అయితే ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే ఇంకా నాన్ లోకల్ ఇష్యూ అయితే జరుగుతూనే ఉందన్నమాట. సో నెక్స్ట్ చూడొచ్చండి, తెలంగాణ కాన్వేర్ కోట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2024 మా టీమ్ drstudents.com అనే వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓసీకి 501 ఉండే ఛాన్స్ ఉంది, బీసీఏకి 431 ఉండే ఛాన్స్ ఉంది, బీసీబీకి 478 ఉండే ఛాన్స్ ఉంది, బీసీసీకి 426 ఉండే ఛాన్స్ ఉంది, బీసీడీకి 485 ఉండే ఛాన్స్ ఉందండి, బీసీఈకి 474 ఉండే ఛాన్స్ ఉంది, ఎస్సీకి 435 ఉంది, ఎస్టీకి 442 ఉందన్నమాట. సో ఒకసారి మీరు నోట్ చేసుకోండి, ఈ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాలో ఏంటి అంటే బీ కేటగిరీలో లోకల్కి మాత్రం 310 to 315 ఉండే ఛాన్స్ ఉందండి, అండ్ అలాగే నాన్ లోకల్కి 440 to 450 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే చూసుకోవచ్చు ఎన్ఆర్ఐ కోటాకి 150 ఉండే ఛాన్స్ ఉంది, కానీ మనం ప్రిడిక్ట్ చేయలేం, ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు ఎన్ఆర్ఐ కోటాలో అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇదండి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, మేము ఎలా చేసాం ఏంటి దేని మీద డిపెండ్ అవుతుంది అనేది. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకంటూ ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట.